ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వచనాలు మనము ధ్యానించుకుందాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిన్నిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెబట్ట కట్టుకొని బూడిదే వేసుకొని మారుమనసు పొంది ఉందరు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చించబడిదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొము దేశపు వారి గతి ఓర్వదగినై ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను ప్రియదేవునికి బిడ్డలారా, ఇక్కడ దాదాపు 4 పట్టణముల గురించి యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన కొరాజీను, బెత్సైదా, అలాగే కపెర్నహూము ఈ ప్రదేశాలలో ఆయన నివసించి అనేకమైన అద్భుతాలు చేశారు. కపెర్నహూములో అయితే ఒక ఇల్లు ఆయన అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఎంతోమంది రోగులను బాగు చేయడం, ఎంతోమంది చనిపోయిన వారికి లేపడం అనేటటువంటి కార్యములు, ఆశ్చర్య కార్యములు యేసుప్రభు వారు చేసి ఉంటుంది. బెత్సైదాలో అనేక మందికి శిష్యులుగా ఆయన మార్చి పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు వీరందరూ, మరి బెత్సైదా నుంచి వచ్చిన వారి ఫిలిప్పు వీరందరూ యేసుప్రభు వారు పర్యటించినప్పుడు అనేక అద్భుతాలు చేసి అనేకమైన కార్యములు వారి జీవితములో జరిగించారు. కానీ ఆ పట్టణపు వారు ప్రభును అంగీకరించడానికి ఇష్టపడలేదు, మారు మనసు పొందలేదు. ఈరోజు మన ప్రాంతములో, మన పట్టణాలలో, మన గ్రామములో యేసు ప్రభు వారికి అద్భుతాలు అనేకసార్లు చూస్తున్నారు. యేసు ప్రభు అనేక అద్భుత కార్యములు తన సేవకుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. చూచినప్పుడు కూడాను అనేక మంది యేసును నమ్మడానికి ముందుకు రావట్లేదు, మారు మనసు పొందలేకపోతున్నారు. యేసయ్య గురించి వినకపోతే వేరే, కానీ విన్న తర్వాత, చూసిన తర్వాత కూడాను నమ్మకపోతే ఆ స్థితి వేరే. ఇక్కడ కొరాజీను, బెత్సైదా వారిని దేవుడు తూరు సీదోను పట్టణము గురించి సరిపోల్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాటి రాగి యుగములో తూరు సీదోను పట్టణపు వారు చాలా మూర్ఖులు, భయంకరమైనటువంటి అత్యాచారానికి పాల్పడి మానవ మృగములాగా ప్రవర్తించేటటువంటి దినాలవి. ఈ రాతి యుగము లేక ఆనాటి రాగి యుగంలో ఉన్న ఈ తూరు సీదోను పట్టణపు వారు దేవుని దృష్టికి బలాత్కారులుగా జీవించారు. కనుక దేవుడు ఆ పట్టణాలను శిథిలావస్థలోనికి, అనేకమైనటువంటి ఉగ్రతకు పాలు చేశాడు.
తూరు సిదోను పట్టణములో చేయబడినటువంటి వారు జీవించిన జీవిత విధానాలను గురించి సరిపోల్చి ఈరోజు బెత్సైదా ఈ ప్రాంతంలో ఎన్ని అద్భుతాలు యేసయ్య చేశాడు. ఆ రోజుల్లో ప్రజలకు ప్రభు గురించిన బోధన బోధించేవారు లేనందున బలత్కారులుగా దౌర్భాగ్యమైన జీవితం జీవించి దేవుని ఉగ్రత పాలయ్యారు. కానీ ఈరోజు ఖురాజీన్, బెత్సైదా నీ మధ్య దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అనేక మంది రక్షణలోనికి నడవగలిగినట్లుగా వారి వారి జీవితాల్లో అద్భుత అనుభూతినిచ్చాడు. అవన్నీ చూచి కూడా మారు మనసు పొందట్లేదు. అవునండి, మన పట్టణాలలో మన ప్రాంతంలో అనేక మారులు దేవుడు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నాము. ఎంతోమంది బాగుపడుతున్నారు. కానీ ఎందుకో యేసును నమ్మడానికి, మారు మనసు పొందడానికి ఇష్టపడట్లా. ఏమైంది అంటే మనుషుల యొక్క ప్రవర్తనలు, వారి విధానాలు ఇంకా బలాత్కారంగానే, వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. కపెర్నహూము చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తనను తాను హెచ్చించుకుంటుంది. మాకు ఏమీ లోటు లేదు, సర్వస్వం మేము కలిగి ఉన్నాం. గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి కపెర్నహూము అనే ఈ పట్టణము యేసు ప్రభువారు అనేక దినాలు అక్కడ ఒక గృహాన్ని తీసుకుని నివసించిన పట్టణమే. నలుమూలల నుంచి కపెర్నహూముకి వచ్చి అనేక మంది బాగుపడేవారు. అది హెచ్చించబడుతుంది. ఈ లోకరీత్యా ధన సమృద్ధి కలిగి ఆ పట్టణము ఆకాశమంట అంటున్నంతగా తనను తను హెచ్చించుకుంటుంది. ఈరోజు మానవుని యొక్క జీవిత విధానాలలో దేవుని కటాక్షము మన పట్టణాల మీదకి, మన గ్రామాల మీదకి, మన గృహాల మీదకి వచ్చినప్పుడు ఒక్క ప్రార్థించే భక్తిపరుడున్నా, ఇద్దరు ప్రార్థించేవారున్నా ఆ ప్రాంతానికి దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఆ కరుణ పొందిన వారు హెచ్చించబడి అభివృద్ధి పొందుతున్నారు. అది దేవుని దయ వలన అని అనడం కంటే మా కష్టార్జితం, మేము కష్టపడుతున్నాం, మేము సాధిస్తున్నాం, సంపాదిస్తున్నాం, వృద్ధి పొందుతున్నామని ఈ రీతిగా సమర్థించుకుంటున్నారు. ప్రభు అందుకే అంటున్నాడు, కపెర్నహూమా, నీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు అనేకములు, అయితే మారు మనసు పొందట్లేదు. చూస్తున్నవే కానీ దేవుని నమ్మట్లేదు. నీ యొక్క వెళుతున్నటువంటి మార్గం నుంచి నువ్వు మళ్ళుకునట్లేదు. సొదొమ గొమొర్రా పట్టణముతో కపెర్నహూమును దేవుడు పోలుస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు బలాత్కారులు. వారు కూడాను తూరు సిదోను పట్టణపు వారు ఎలా అయితే జీవించారో, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులు అంతకన్నా దౌర్భాగ్యంగా జీవించారు. బలాత్కారులు, మూర్ఖత్వము, వాయువర్ష లేకుండా అనేకమైన పాపముతో జీవితము గడిపే ప్రజలు అక్కడున్నారు. ఈరోజు మన ప్రాంతంలో, మన గృహాల్లో అలాంటి వారు ఉన్నారా? కపెర్నహూములో ఉన్న మనుషుల స్థితి ఇలాంటి దౌర్భాగ్య స్థితి. బయటికి మంచివారుగా కనబడినా వాయువర్ష భేదాలు లేకుండా పాపిష్టి పనులు చేయడం కానీ, మూర్ఖంగా ప్రవర్తించడం కానీ, దేవుని వాక్య విరుద్ధంగా దేవుని దృష్టికి బలాత్కారులుగా ఉండడం కానీ ఆయనకి ఇష్టం లేదు. మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి సిద్ధపడాలని దైవ వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు కదా, విమర్శ దినమందు అనగా తీర్పు దినమందు ఆయన బెత్సైదా, ఖురాజిన్, అలాగే కపెర్నహూము మీకంటే మునుపు ఉన్నటువంటి తూరు సిదోను పట్టణపు వారి గతి కంటే మీకు గతి చాలా దారుణంగా ఉంటుంది. విమర్శించినప్పుడు ఒకవేళ ప్రజలు అనొచ్చు,
యేసే గురించి మాకు తెలియదు కనుక మేము బలాత్కారంగా జీవించాం, దౌర్భాగ్యులుగా జీవించామని. సో వారికి ఇవ్వాల్సిన పనిష్మెంట్లో తగ్గిస్తాడు. కపెర్నహూము గురించి ప్రభు అంటున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణము బలాత్కారము దౌర్భాగ్యంగా జీవించి అగ్ని గంధకం చేత సంపూర్ణంగా నిర్మూలింపబడ్డారు, సర్వనాశనము చేయబడ్డారు. అయితే కపెర్నహూమా, తీర్పు దినములో వారికైనా దేవుడు క్షమించవచ్చు కానీ మిమ్మల్ని క్షమించలేడు. ఎందుకంటే యేసు ప్రభు గురించి మీరు వింటున్నారు, యేసయ్య కార్యములు చూస్తున్నారు. ఈరోజు ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, క్రీస్తును తెలుసుకొనక ముందు తనకు దూరంగా ఉన్నానంటే అది వేరే. కానీ క్రీస్తు గురించి విని ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించి కూడా మారు మనసు పొంది రక్షించబడకపోతే అది మామూలుగా ఉండదు. ఆ శిక్ష విధి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు అంటే యేసు ప్రభువారు మనలో మార్పు తీసుకురావడానికి, మన పాపములు క్షమించి మనను పరిశుద్ధులుగా పునీతులుగా చేయడానికి కలువరి శిలువలో ఆయన మరణించాడు. మన శిక్ష విధి తన శరీరం మీద ఆయన అనుభవించాడు. కనుక ఎలాంటి పాపినైనా, ఎలాంటి పాపము చేసిన వాడినైనా నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి నా పాపములు క్షమించి ఉన్నారని విశ్వసించగలిగితే చాలు. ఆ నమ్మకం కనుక ఈరోజు వరకు మన హృదయంలో లేకపోతే, ఆయన వచ్చి 2024 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా మనలో మార్పు లేకుండా కనుక ఉంటే, మారు మనసు పొందక ఉంటే, రోజు లోకము దాని ఆశలు మన చుట్టూన్న అన్నీ కూడా గతించిపోబోతుంది. అప్పుడు తీర్పు దినాన తీర్పుకొచ్చినప్పుడు మన స్థితి ఏమిటి, మన సంగతి ఏమిటి? ఆ తీర్పులో ఖచ్చితంగా ప్రభు ప్రశ్నిస్తాడు. నువ్వు ప్రభు మాటను వినక తెలియక నువ్వు చనిపోయావా, లేక విని చనిపోయావా? ఒకవేళ వినకపోతే దాని ఫలితాలు వేరే, విని గనుక నువ్వు తప్పిపోతే, మార్పు పొందకపోతే దాని ఫలితాలు వేరే. కనుక ఈరోజు యేసయ్య మాట వింటున్న ప్రతి ఒక్కరికి నేను తెలియచేసేది ఏంటంటే, ప్రభువుని గురించి తెలిసి కూడా ఒకవేళ మనము గనుక మార్పు పొందకపోతే, మారు మనసు పొందకపోతే ఒకరోజు తీర్పు దినముంది. గమనించండి, ప్రతి మనిషి తను మంచి చేసినా, చెడు చేసినా, మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా తీర్పు దినం ఒకటి ఉందని మర్చిపోమక్కండి. ఇందులో కులాలు, మతాలు, జాతీయాలు, ప్రాంతీయత ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు అందరికీ తన అరచేతులతో నిర్మించాడు, అందరికీ అంతరాత్మనిచ్చాడు. అంతరాత్మలో తన మాటలను ఉంచి, తన వలె తన మాట వలన వారు మంచి సత్ప్రవర్తన కలిగి బ్రతకాలని కోరుతున్నాడు. అయితే సరిగ్గా ప్రభుని అర్థం చేసుకొనుక పాపపు జీవితంలోనే కనుక జీవిస్తే ఆ రోజు పనిష్మెంట్ తప్పవు. కనుక ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో విన్న మాటను బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, యేసయ్య గురించిన మాట విన్నప్పుడు ఒక్క మారు మోకరిల్లి దేవుడికి చెప్పగలవా? పాపములు క్షమించు ప్రభువా, నా తప్పిదములు మన్నించు. ఈరోజు వరకు ఎన్ని తప్పిదాలు చేశానో నన్ను క్షమించి నీ బిడగా నన్ను చేర్చుకో. నాకు మంచి హృదయము, మంచి మనసు దయచేయని అడుగుదామా? మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాకు హెచ్చరించారు. తూరు, షిదోను, సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు మిమ్మల్ని ఎరుగక అనేకమైన బలాత్కార క్రియలు చేసినందుకు సర్వనాశనము చేయబడింది. కానీ ఈరోజు ఉన్న పట్టణాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో బలాత్కారులు నివసించినా మీరు నాశనం చేయకుండా ఉన్నారు. ప్రభువా, మేము మార్పు పొందాలని మాకు మరొక నూతన దినాన్ని ఇస్తున్నారు. కనుక ప్రతి బిడలో ఈరోజు వాక్యమైన ప్రతి కుటుంబము మార్పు పొంది మీకు అత్యంత ప్రియమైన వారుగా జీవించడానికి కృపనిమ్మని
అద్భుత రక్షణ కార్యములు ప్రతి గృహంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డల జీవితాల్లో జరిగించుమని ఈ సందేశము ద్వారా అనేక మంది జీవితానికి నేను మారు మనసు పాపక్షమా పొందే భాగ్యం అనుగ్రహించి మీ రక్షణలో స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.